11 రోజులు జరుపుకునే దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారికి నైవేద్యంగా సేమియా పాయసం కానీ రవ్వ కేసరి కానీ నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు వీడియోలో సేమియా పాయసం చేసుకోవడం చూపిస్తున్నాను. దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల గీ వేసి 1/2 కప్పు జీడిపప్పుని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ కలుపుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ అదే గీలోకి ఒక 1 కప్ వరకు సేమియా కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుంటే మంచిగా కలర్ వస్తుందండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం సేమియా తీసుకున్న కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే 2 కప్పులు చిక్కటి పాలు కూడా వేసుకుంటున్నాను. ఈ పాలని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం కూడా వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం వేసుకుంటే చాలా బాగుంటుంది పాయసం. సగ్గుబియ్యం వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకు 2-3 నిమిషాలకి బాగా ఉడికిపోతాయండి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న సేమియా కూడా వేసేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసేసి వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మనకి మెత్తగా ఉడికిపోవాలి. అండ్ మనం చేతితో పట్టుకుంటే మనకి మెత్తగా ఉండాలన్నమాట. సేమియా ఉడికిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. షుగర్ వేయడం వల్ల పాయసం కొంచెం పలచపడుతుంది. అందుకోసం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్వీట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకుంటే కనుక కాత్యాయని దేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యం సేమియా పాయసం రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.